बाइक बढ़ गए ना बाइक अच्छे गुना మండల తహసీల్దార్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సిద్ధేశ్వర మలుగు నిర్మించాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమంటే ఇదే రోజు అంటే 31/5/2016న రైతులు మేధావులు యువత అందరూ కలిసి కూడా సిద్ధేశ్వర మలుగుకు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన జరిగి నేటికి 9 సంవత్సరాలు. ఈ సందర్భంగా సిద్ధేశ్వర మలుగు నిర్మించాలని చెప్పి వినతి పత్రము ఎంఆర్ఓ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది. అయితే ఈ సిద్ధేశ్వర మలుగు ఏమంటే రాయలసీమ ప్రజలు మద్రాసు ఆంధ్రప్రదేశ్ మద్రాసులో ఉన్నప్పుడే అప్పుడే రాయలసీమ కరువు ప్రాంతమని గుర్తించి ఢిల్లీ కేంద్ర జల సంఘం వారు 1951లోనే సిద్ధేశ్వర మలుగు నిర్మించండి అని చెప్పి అనుమతులు మంజూరు చేయడం జరిగింది. అయితే మంజూరు చేసి ఇప్పటికీ 74 సంవత్సరాలు పూర్తయింది. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రజలు విడిపోయింది 1953. 1953లో విడిపోయిన తర్వాత నాగార్జున సాగర్ కట్టారు, శ్రీశైలం కట్టారు, పులిచెంతలు కట్టారు, పట్టిసీమ కట్టారు, కృష్ణా బ్యారేజీ, మళ్ళీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్. సో ఇవన్నీ కూడా ఓన్లీ కోస్తా ప్రాంతానికే సాగునీరు త్రాగునీరు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సిద్ధేశ్వర మలుగు నిర్మాణం జరుగుతాయికినా రాయలసీమకు త్రాగునీరు సాగునీరు వస్తుందని చెప్పి అనేక సంవత్సరాలుగా రాయలసీమ ప్రజలు పోరాడుతున్నా కానీ పాలకులు పట్టించుకునే పరిస్థితులు దాపరించినాయి. కాబట్టి ఇప్పటికైనా పాలకులు మేల్కొని కేవలం 2,000 కోట్లు ఖర్చు పెడితేగినా రాయలసీమ ప్రజలకు త్రాగునీరు సాగునీరు ఇవ్వచ్చు అనేది నిర్ధారణంగా తెలిసినప్పటికీ కూడా అది కట్టకుండా తాత్సారం చేయడం అనేది రాయలసీమ ప్రజలకు పెద్ద శాపంగా పరిగణించిందని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళకు విన్నవించుకుంటూ ఉన్నాం.